పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవ, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన ఈ వారం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా మీ సన్నిధికి చేర్చారు. కృతజ్ఞతలు. మరి ఈరోజు మాకు అవసరమైనటువంటి వాక్కులను మాకు ప్రసాదించండి. ప్రతి మాటను కూడా తండ్రి మా హృదయాల్లో భద్రపరుచుకొని మీ కొరకు ఉన్నతంగా బ్రతకడానికి సహాయాన్ని దయచేయమని, తోడుగా ఉండి నడిపించమని క్రీస్తు పేరట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆరాధనకు చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. చాలు. ఇక్కడ నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఈ మాటను మనం ఆలోచిద్దాం. ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి వారిలో ప్రతి ఒక్కరూ దగ్గరగా 850 కోట్ల మంది అని మనకు తెలుసు. అయితే ప్రతి ఒక్కరూ కూడా చేసేటటువంటి పని ఏంటి అంటే, కడుపు నింపుకోవడానికే, ఆకలి తీర్చుకోవడానికే ప్రతి మనిషి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తూ ఉన్నాడు. ఈ కడుపు నింపుకోవడం కోసం, ఆకలి తీర్చుకోవడం కోసం ఊరు దాటుతున్నాడు, అలాగే రాష్ట్రం దాటుతున్నాడు, అలాగే దేశం కూడా దాటేస్తూ ఉన్నాడు. ఇలా ప్రతి పని చేసేది దేనికోసం అంటే, కడుపు నింపుకోవడానికి, అంటే ఆకలి తీర్చుకోవడానికి. అంటే ఆకలి తీర్చుకోవడానికి ఎంతగా కష్టపడాలా, ఎంతగా ప్రయాసపడాలా అంటే అంతగా ప్రయాసపడాలి. ప్రయాస పడకపోతే ఆకలి తీరదు అన్నట్టుగానే ఈరోజు మనిషి యొక్క జీవితం ఉంది ప్రేమైనటువంటి వాళ్ళరా. అయితే ఇక్కడ ఒక మనిషి దీనికోసమే కోటి విద్యలు కూటు కొరకే అన్నట్టుగా ఏ పని చేసినా ప్రతి పనిని తీసుకొని వచ్చి దేనికి చుట్టారు అని అంటే, ఈ జానెడు పొట్టను నింపుకోవడం కోసమే ప్రతి పని అన్నట్టు అయిపోయింది. కొన్ని విషయాలు మనం ఆలోచన చేయగలిగితే, ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి అని అంటే నిద్ర లేచినప్పటి నుంచి దానికి సంబంధించినటువంటి కోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని నేర్చుకోవడానికి, చదవడానికి, ఎగ్జామ్స్ రాయడానికి ఎంతో ప్రయాస, ధ్యాసంతా దాని మీదే పెడతాం. ఇంక దేని మీదకి మన దృష్టి పోదు. ఐఏఎస్ అవ్వాలనుకున్నా, ఐపీఎస్ అవ్వాలనుకున్నా, ఇదనే కాదు, ఏ పని, ఏ ఉద్యోగాన్ని నువ్వు సంపాదించాలన్నా నీ ధ్యాస మొత్తం, నీ ఆలోచనలు, నీ కష్టం, నీ ధనం, నీ సమయం అన్నీ దేని మీద పెడతాం? దాని మీదే పెట్టి దాన్ని సంపాదించేంత వరకు మనం నిద్రపోం అంటే బొత్తిగా నిద్రపోం అని కాదు, ధ్యాస అంతా దాని మీదే ఉంటుంది. ఇది మొదటిది మనం ఆలోచన చేయగలిగితే. ఒక మాట బైబిల్లో చూడగలిగితే, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము దీని గురించి మాట్లాడుతూ యాకోబు గారు ఒక మాట రాశారనమాట. మనిషి బ్రతుకు ఎలా అయిపోయింది ఈరోజు అని అంటే, ఈ ఆకలి దప్పులు తీర్చుకోవడం కోసం 4వ అధ్యాయము 13వ వచనం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందాము రండని చెప్పుకుని వారులారా. ఇక్కడ ఒకానొక పట్టణానికి మనిషి వెళ్ళిపోతా ఉన్నాడు. బాగా వ్యాపారం చేసి లాభం సంపాదించుకోవాలనుకుంటున్నాడు. దేనికి ఇదంతా అనంటే, ఈ జానెడు పొట్ట కోసం అని మనిషి బయలుదేరుతా ఉన్నాడు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నది ఏంటి అని అంటే, ఈ ఎంతగా మనం కష్టపడి ఆకలి తీర్చుకున్నా సరే, ఆకలి తీర్చుకున్న తర్వాత మనకు ఒక తృప్తి అనేటటువంటిది వస్తుంది. ఆ తృప్తి ఎంతసేపు ఉంటుంది అని అంటే కొద్దిసేపే ఉంటుంది. మరలా తినడానికి, మరలా ఆకలి తీర్చుకోవడానికి ప్రయాసపడతా ఉన్నాం. ఇలా 3 పూటలా తింటూనే ఉన్నాం. ఇలా జీవితం మొత్తం తినడం, తృప్తి చెందటం. ఇది ఎంతవరకు ఉంటుంది అని అంటే
కొంతవరకే ఉంటుంది. తృప్తి అనేది నిరంతరం మనకు ఉన్నట్లా. ఎంత ప్రయాసపడినా తృప్తి అనేది మనకి ఎక్కడా కలగటం లేదు. ఇది ఫైనల్గా ఆ పదం ఆయన అక్కడ వాడాడు చూడండి. నీతి కొరకు ఆకలి దప్పులు అనే పదాన్ని ఎందుకు మెన్షన్ చేశాడు అని అంటే, నీతి కొరకు ఆకలి దప్పులు అంటే ఆకలి కోసం, ఆకలి తీర్చుకోవడం కోసం, దప్పిక తీర్చుకోవడం కోసం నువ్వు ఎంతగా ప్రయాసపడతావో అంతగా నువ్వు నీతి కొరకు ప్రయాసపడాలి అనేది ఇక్కడ యేసు ప్రభు చెబుతున్నటువంటి మాట. ప్రసంగి గ్రంథం ఒకసారి చూడగలిగితే ఎంతగా మనం ప్రయాసపడినా జీవితంలో తృప్తి అనేది పరిపూర్ణంగా మనకు ఉన్నట్లా, పరిపూర్ణంగా మనకు ఉండదు. శాశ్వతంగా మనకి తృప్తి అనేటటువంటిది ఉండదు. అది ఆయన చెబుతూ ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో సొలొమోను గారు మాట్లాడుతూ ఇక్కడ ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. చాలు, ఏమంటున్నాడు ఇక్కడ? ద్రవ్యమును అపేక్షించువాడు. ద్రవ్యాన్ని ఎందుకు అపేక్షిస్తున్నావు? ధనాన్ని ఎందుకు సంపాదించాలనుకుంటున్నావు? ధనం అనేటటువంటిది ఉంటే మనకి 3 పూటల సక్రమంగా జరుగుతుంది. ధనం అనేది ఉంటే ఇక ఏ కొరత ఉండదు, జీవితం ప్రశాంతంగా ఉంటుంది అనుకొని ధనం కోసం ప్రయాసపడతా ఉన్నాం, కష్టపడతా ఉన్నాం. అది సంపాదించినప్పటికీ ఉండట్లేదట, తృప్తి అనేటటువంటిది అస్సలు ఉండట్లేదు. నిజంగా దాన్ని అనుభవించి చూస్తే ప్రేమైనటువంటి వాళ్ళరా, అందులో తృప్తి అనేదే ఉండదు. ఎలా ఉండదు అయ్యారంటే ఆ కొద్దిసేపే ఉంటుంది చూడండి. ఆ తిన్న కాసేపే, దాన్ని అనుభవించిన కాసేపే, తర్వాత ఉండదు. మరలా దానికోసం ప్రయాసపడాలి మనం, మరలా దానికోసం ప్రయాసపడాలి. ఇలా జీవితం మొత్తం 60-70 సంవత్సరాలు ప్రయాసపడుతూనే ఉంటాం. అంటే తృప్తి లేనటువంటి దానికోసం మనం ఏం చేస్తున్నాం? ప్రయాసపడతా ఉన్నాం అని చెప్తున్నాడు ఆయన. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏంటి అని అంటే, ఎంతగా అయితే నువ్వు ఆకలి దప్పులు తీర్చుకోవడం కోసం ప్రయాసపడతావో అదే కష్టం, అంతే ప్రయాస నీతి కొరకు నువ్వు కష్టపడాలి అనేది ఈ వాక్యం యొక్క ఉద్దేశం. ఇప్పుడు లోపలికి మనం ఒక్కొక్క పాయింట్ ముందుకెళ్ళి లోపలికి వెళ్ళగలిగితే, ఒకసారి చూడగలిగితే నీతి అనేటటువంటిది మనకి ఎలా కలుగుతుంది? అసలు నీతి అనే పదానికి అర్థం ఏంటి అని అంటే, నీతి అంటే న్యాయము లేదా సరిగా అనేటటువంటి పదాలు వస్తాయి. నీతి అంటే అర్థం ఏంటయ్యానంటే న్యాయముగా జరిగించుట లేదా సక్రమంగా జరిగించుట. దేనిని బట్టి సక్రమంగా జరిగించాలి, దేనిని బట్టి న్యాయంగా జరిగించాలి అని ఆలోచించగలిగితే, అసలు నీతి అనేది ఎలా మనకు కలుగుతుంది అనేది మనం ఆలోచన చేయగలిగితే, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25వ వచనం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకి నీతి కలుగును. నీతి ఎలా కలుగుతుందట? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అన్నాడు. అయితే ఆ నీతి ఎలా కలుగుతుంది అనేది మనకు తెలియాలిగా. ఆ నీతి మనకి ఎలా కలుగుతుందట? నీతి అనే పదానికి అర్థం ఏంటి? న్యాయముగా నడుచుకోవడం లేదా సరిగా సక్రమంగా నడుచుకోవడం, ఇంకా మంచిగా నడుచుకోవటం. దేనిని బట్టి మనకు మంచి, దేనిని బట్టి నీతి, దేనిని బట్టి న్యాయంగా నడుచుకోవడం అని అంటే దేవుని మాటలను నడుచుకోవడం ద్వారా మనకేమొస్తుందట? నీతి వస్తుందంట. ఓకే, అయితే ఈ నీతి అనేటటువంటిది మనకి రావాలి అనేటటువంటిది దేవుడు చెబుతున్నటువంటి మాట. అయితే ఇక్కడ నీతిమంతులుగా మనం ఎలా తీర్చబడుతున్నాం అనేది కూడా ఒకసారి మనం చూడగలిగితే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. అంటే మనకి ఎలా వచ్చిందంట నీతి? యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా, ఆయన మన కొరకు ప్రాణం పెట్టడం ద్వారా, ఆయనను విశ్వసించడం ద్వారా మనలను నీతిమంతులుగా ఆయన ఏం చేశాడట? తీర్చాడు.
అయితే ఆ నీతిని మనం కొనసాగించాలి అని అంటే దేవుని మాటలను బట్టి, దేవుని ఆజ్ఞలను బట్టి ఆ నీతిని మనం కొనసాగించాలి అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే. అయితే ఇక్కడ ఈ నీతి అనేటటువంటి దాన్ని ఎప్పటి వరకు కొనసాగించాలి? ఇప్పుడు లోకంలో ఏదైతే మనకు ఆకలి దప్పులు, మన పొట్టని పోషించుకోవడం కోసం, మన జీవితాన్ని ముందుకు కొనసాగించడం కోసం ఏ విధంగా అయితే మనం ఉద్యోగాలు పనులు చేస్తామో ఆ పనులు ఎంతవరకు కొనసాగిస్తాం అనే దానికి కొంత టైం ఉంటుంది. ఒక ఉద్యోగంలో చేరినటువంటి వ్యక్తికి ఇదిగో ఇన్ని సంవత్సరాలు నువ్వు నా దగ్గర పని చేయాలి, ఇదిగో నువ్వు నా దగ్గర ఇంత సమయం నువ్వు పని చేయాలి అనే ఒక ఒప్పందం ఉంటుంది. ఆ ఒప్పందం అయిపోయిన వెంటనే ఇక నీ పని నాకు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో అంటారు. కానీ ఇక్కడ నీతి విషయంలో దానికి ఏమైనా టైం లిమిట్ ఏమైనా ఉందా? ఇదిగో ఇంతవరకే కొనసాగించాలి, ఇంతవరకు తర్వాత అవసరం లేదు అనే కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? అలా ఏమి ఉండవు. కీర్తన గ్రంథము 106 అధ్యాయము 3వ వచనం, న్యాయమును అనుసరించువారు న్యాయమును అనుసరించువారు ఎల్లవేళలా నీతిని అనుసరించి ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకొనువారు ధన్యులు. నడుచుకునేవారు ధన్యులు. ఇక్కడ కూడా చూడండి ఏమన్నాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. అయితే ఎప్పటి వరకు? ఎల్లవేళలా నీతిని కొనసాగించేటటువంటి వారు ఎవరట? ధన్యులు. ఎల్లవేళలా నీతిని కొనసాగిస్తావా? అందుకే దేవుడు చెబుతున్నాడు, ఒకనాడు ఈజిప్ట్లో ఉన్నటువంటి అంటే ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయేలీలను, బానిసలుగా బ్రతుకుతున్నటువంటి ఇజ్రాయేలీలను ఆ బానిస బ్రతుకుల్లో నుంచి విడిపించి తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టాడయ్యానంటే కనాను భూభాగంలో పెట్టాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే లోకములో ఉన్నటువంటి మనలను, లోకములో ఉన్నటువంటి మొక్కలుగా ఉన్నటువంటి మనలను తీసుకుని వచ్చి సంఘం అనేటటువంటి ఈ రాజ్యములో, దేవుని రాజ్యంలో మనల్ని నాటాడు. దేనికోసం నాటాడు అని అంటే నీతిని కొనసాగించడానికి, నీతి న్యాయాలు కలిగి మనం బ్రతకడానికి లోకంలో ఉన్న మనల్ని తీసుకొని వచ్చి సంఘంలో చేర్చాడు దేవుడు. దాని గురించి ఆయన మాట్లాడుతూ యెషయా గ్రంథంలో ఏమంటున్నాడు ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుదాం. చాలా బాగుంటుంది ఈ అధ్యాయము. నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి, నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ గల భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యోధావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఒక పాట ఉంటుంది నాయన, రెడీ చేయి. మహిమగల తండ్రి వ్యవసాయకుడు అసాగ రెడీ చేసి పెట్టుకోదుగా. 4 చదువుదాం. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మీరేమి దానికి చేయగలను మరేమి దానికి నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అది తొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలను బలురెక్కసి చెట్లను బలిసియుండెను. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చెదను. ఇజ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుషులు ఆయనకిష్టమైన వనము. ఆయన న్యాయము కావాలనని చూడగా బలాత్కారము కనబడెను. నీతి కావాలనని చూడగా రోదనము వినబడెను. ఇక్కడ ఏమంటున్నారు చూడండి. అంటే ఈజిప్ట్లో నుంచి మొక్కల్ని తెచ్చాడు. అప్పుడప్పుడు ఎక్కడి నుంచి తెచ్చారండి ఈ మొక్క అంటే, ఈ మొక్క కాశ్మీర్ నుంచి తెప్పించాం, ఈ మొక్క బెంగళూరు నుంచి తెప్పించాం, ఈ మొక్కని స్పెషల్గా పలానా చోట నుంచి తెప్పించాం, స్పెషల్ ఆ మొక్క అన్నట్టుగా మొక్కల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. అలాగే వస్తువుల గురించి కూడా, ఈ వస్తువు ఎక్కడ తెచ్చారు అంటే ఎక్కడో బాగా పేరు పొందినటువంటి పట్టణంలో నుంచి మేము దీన్ని తీసుకొని వచ్చామని చెప్తా ఉంటారు. అలాగే దేవుడు మనుషుల గురించి మాట్లాడుతూ ఒకనాడు ఇజ్రాయేలీలు ఈజిప్ట్లో ఉన్నటువంటి మొక్కలను తీసుకొని వచ్చి
ఈజిప్ట్లో ఉన్నటువంటి మొక్కల్ని తీసుకొని వచ్చి కనాను అనేటటువంటి భూభాగాన్ని చదును చేసి నాటాడు. అయితే ఆ మొక్కల్లో ఏం కావాలని ఆయన ఎదురు చూశాడు? నీతి ఫలాలు కావాలని ఎదురు చూశాడు. అయితే ఏం కాసాయంట? అయ్యి కారు ద్రాక్షలుగా కాసాయంట. అందుకే ఒక మంచి పాట ఉంటుంది, పెట్టావా? పాడదాం, చాలా బాగుంటుంది ఈ పాట. సౌండ్ పెట్టు బాగా, మంచి పాట, అందరూ కలిసి పాడదాం, బాగుంటుంది ఈ సందర్భాన్ని తగ్గట్టుగా. అందరూ చప్పట్లు కొడుతూ పాడదాం. అందుకే అంటాడు ఆయన, మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహితోటలో నర మొక్కలు నాటించాడు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహితోటలో నర మొక్కలు నాటించాడు. తన పుత్రుని రక్త నీరు తడిపి కట్టి పెంచాడు. తన పుత్రుని రక్త నీరు తడిపి కట్టి పెంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. నీతి పూత జాతి కాపు ఆత్మశుద్ధి ఫలములు, నీ తండ్రి నిల్వ చేయు నిత్య జీవనిధులు. నీతి పూత జాతి కాపు ఆత్మశుద్ధి ఫలములు, నీ తండ్రి నిల్వ చేయు నిత్య జీవనిధులు. అనంతమైన ఆత్మబంధు అమర సుఖ శాంతులు, అనంతమైన ఆత్మబంధు అమర సుఖ శాంతులు. అనుకూల సమయమిదే పూయు పరమ పూతలు, అనుకూల సమయమిదే పూయు పరమ పూతలు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. అపవాది కంటబడి కుంటుబడి పోకు, కాపు పట్టి చేదు పండ్లు గంపలుగా కాయకు. అపవాది కంటబడి కుంటుబడి పోకు, కాపు పట్టి చేదు పండ్లు గంపలుగా కాయకు. వెర్రిగా చుక్కలంటి ఎదిగి విర్రవీగకు, వెర్రిగా చుక్కలంటి ఎదిగి విర్రవీగకు. అదిగో గొడ్డలి వేరున పదును పెట్టి ఉన్నది, అదిగో గొడ్డలి వేరున పదును పెట్టి ఉన్నది. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. ముద్దుగా పెంచాడు మొద్దుగా నుండకు, ముదముతో పెంచాడు మోడు బారిపోకు. ముద్దుగా పెంచాడు మొద్దుగా నుండకు, ముదముతో పెంచాడు మోడు వారిపోకు. ముండ్ల పొదలలో కృంగి మెత్తబడి పోకు, ముండ్ల పొదలలో కృంగి
మురిసిపోతాడు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. చాలు. ఎంత బాగుంది పాట. అంటే ఎక్కడో లోకములో పాపపు బ్రతుకుల్లో బానిస బ్రతుకుల్లో ఉన్నటువంటి మనలను, ఆ మొక్కలను తీసుకొని ఎక్కడ నాటాడు? దేవుని రాజ్యంలో నాటాడు. నాటి మన పట్ల ఆయన ఏం కావాలని ఎదురు చూస్తున్నాడు? నీతి ఫలాలు కావాలని ఎదురు చూస్తున్నాడు. అందుకే అంటాడు పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి మనము ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించు. వాటి యందు ఏమి నివసించునట? నీతి. నీతి నివసించును. కొత్త ఆకాశము, కొత్త భూమి, పరలోకం. దానికి సాదృశ్యంగా ఉందే సంఘం. ఆ సంఘంలో ఏమి నివసిస్తుందట? నీతి నివసిస్తుందట. అంటే పరలోకానికి నువ్వు వెళ్ళాలి అని అంటే ఈ భూమి మీద నీతిగా నువ్వు జీవించాలి. నీతి కొరకు నువ్వు కష్టపడాలి. నీతి కొరకు నీతిగా బ్రతకడానికి, న్యాయంగా బ్రతకడానికి, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నీ బ్రతుకును కొనసాగించడానికి ఏ విధంగా అయితే నువ్వు నీ కడుపు నింపుకోవడానికి, ఆకలి తీర్చుకోవడానికి అంతగా కష్టపడతావో అంతే కష్టం నీతి కొరకు కూడా నువ్వు పడాలి అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే నీతి నివసిస్తుందట ఎక్కడ? దేవుని రాజ్యములో. పరలోకంలో ఏముంది? నీతి ఉంది. దానికి సాదృశ్యమైనటువంటిది సంఘం, దేవుని రాజ్యం. అందులో కూడా ఏమి నివసిస్తుందట? నీతి నివసిస్తుందట. ఇంకో మాట కూడా చెప్తాడు. రోమిలికి రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం ఏందంట? భోజనము కాదు, పానము కాదు. దేవుని రాజ్యం ఏమైందట? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందం. ఇవి ఎక్కడ ఉంటాయనంటే దేవుని రాజ్యంలో ఉంటాయి. దేవుని రాజ్యంలో ఉంటాయి. అయితే ఇక్కడ ఈ దేవుని రాజ్యంలో ఇవి ఉంటాయి. ఎక్కడెక్కడో బయట ఈ జానుడి పొట్టని నింపుకోవడం కోసం, ఉద్యోగాల కోసం రకరకాల ట్రైనింగ్ సెంటర్లు, ఎన్నో కోచింగ్లు, వేలకు వేలు, లక్షలకు లక్షలు ఫీజులు. దేనికోసం? ఆకలి తీర్చుకునే దానికోసం. మరి నీతిగా బ్రతకడానికి ఏవైనా ఉన్నాయనంటే నీతిని కొనసాగించడానికి, నీతిని బోధించడానికి, నీతిని నేర్పించడానికి, నీతిగా అలవాటు చేయటానికి ఏమైనా ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయనంటే ఒకే ఒకటి ఉంది. అదే సంఘం, అదే దేవుని రాజ్యం. అందులో ఏముంటుందట? నీతి. ఆ నీతిని సంఘం బోధిస్తుంది. ఆ నీతిని ఫాలో అయ్యేటటువంటి ఎన్నో కార్యక్రమాలు సంఘం ద్వారా జరుగుతాయి. ఎక్కడో నువ్వు చంద్రమండలం మీదకి వెళ్ళాలి అని అంటే డైరెక్ట్గా మనం ఇక్కడ ఏ విధంగా అయితే ఉన్నామో అదే డ్రెస్ వేసుకుని వెళ్ళిపోలేం. వెళ్ళగలమా? వెళ్ళలేం. చంద్రమండలం మీదకు నువ్వు వెళ్ళాలంటే దానికి సంబంధించి అక్కడ నువ్వు ఆ వాతావరణానికి అనుగుణంగా కావలసినటువంటి షూటు, కావలసినటువంటి భోజనము, దానికి కావలసినటువంటి ట్రైనింగ్ నాసా వాళ్ళు ఇస్తారు. అలాగే నువ్వు పరలోకానికి వెళ్ళాలి అని అంటే పరలోకంలో నీతి నివసిస్తుంది. ఆ నీతి నివసించేటటువంటి చోట నువ్వు ఉండాలి, నువ్వు బ్రతకాలి కలకాలం అని అంటే ఆ ట్రైనింగ్ నువ్వు ఎక్కడ అవ్వాలా? ఇక్కడే అవ్వాలా. నీతిగా బ్రతకడం నువ్వు ఇక్కడే అలవాటు చేసుకోవాలా. అదే ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట. సమూయేలు 2వ గ్రంథం ఇక్కడ దావీదు గురించి మాట్లాడుతూ దావీదు గారు ఏ విధంగా పాలన చేశాడు అని ఆయన చెప్తున్నాడు. ఇక్కడ ఒకసారి చూడండి. సమూయేలు 2వ గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం. దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజై తన జనులందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. ఎంత బాగా రాయబడింది చూడండి. అంటే నీతి న్యాయాలను బట్టి నువ్వు ఇక్కడ నేర్చుకొని బాగా ట్రైనింగ్ అయ్యి దేవుని రాజ్యములో, సంఘములో
నీతిగా ఎలా బ్రతకాలి, న్యాయంగా ఎలా నడుచుకోవాలి, ఇవన్నీ చక్కగా నేర్చుకొని రోజు నువ్వు బ్రతికేటటువంటి జీవన విధానంలో ఏం కనబడాలయ్యానంటే ఏం కనబడాలంట? నీతి, న్యాయం. దావీదు గారు అవి నేర్చుకున్నాడు దేవుని దగ్గర. నేర్చుకొని ప్రజల్ని ఎలా పరిపాలించాడట? నీతి న్యాయములను బట్టి ప్రజలను ఏలుచుండెను. ప్రతిరోజు మనం కుటుంబంలో చేసే ప్రతి కార్యక్రమాల్లో, ప్రతి చోట నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఆఫీస్కి వెళ్ళినా, నువ్వు స్కూల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీ జీవన విధానం దేవుడు చెప్పినట్లుగా నీతి న్యాయాలతో ఉంటుందా లేక లోకానుసారంగా ఉంటుందా అనేది ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాలి. ప్రేమైనటువంటి వాళ్ళరా, మర్చిపోతూ ఉంటాం. ఒక కాలేజీకి వెళ్ళి కాలేజీలో ఎన్నో విషయాలు తెలుసుకున్నప్పుడు ఇంటికి వచ్చి మరి కూర్చొని నీట్గా హోంవర్క్ రాస్తావు, నోట్సులు. స్కూల్కి వెళ్ళినా అంతే, కాలేజీకి వెళ్ళినా అంతే, ఆఫీస్కి వెళ్ళినా అంతే. అక్కడ ఇచ్చినట్టు స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ పిల్లలందరూ బుక్స్ అన్నీ ఎదరేసుకొని ఏం చేస్తూ ఉంటారు? దానికి ఎన్ని పెన్సిళ్ళు అవ్వగొడతారు, ఎన్ని స్కేళ్ళు తెస్తారు, ఎన్ని పెన్నులు అవ్వగొడతారు, ఎన్ని బుక్స్ అవ్వగొడతారో దేనికి? హోంవర్క్ రాయడానికి. అలాగే కాలేజీల్లో కూడా, అలాగే ఆఫీసుల్లో కూడా, ఆఫీసులో ఇచ్చినటువంటి వర్క్ ఒకవేళ ఆఫీసులో అవ్వకపోతే మరలా ఇంటికి వచ్చి కూడా చేస్తాం. అంటే ఎంతగా మనం ఈ లోకంలో జానెడు పొట్టను నింపుకోవడం కోసం, ఆకలి తీర్చుకోవడం కోసం, దానికోసమే చేసే ప్రతి పనిలో అంతగా కష్టపడుతున్నప్పుడు తరతరాలు దేవునితో పరలోకంలో బ్రతకాలి అని అంటే ఇక్కడ భూమి మీద నీతిగా ఎలా బ్రతకాలి అనేటటువంటి విషయాల్ని వింటున్నామా, నేర్చుకుంటున్నామా, వాటిని జీవన విధానంలో ఫాలో అవుతున్నామా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ప్రేమైనటువంటి వాళ్ళరా, అక్కడ ఎంత కష్టపడతావో అదే కష్టం నువ్వు ఇక్కడ కూడా పడాలి అని చెప్తున్నాడు ఆయన. కానీ ఇక్కడికి వచ్చేసరికి అక్కడ బాగా కష్టపడి ఇక్కడికి వచ్చేసరికి దీన్ని ఏం చేస్తాం? సమయం లేదు, టైం లేదు, ఓపిక లేదు, నిద్ర లేదు. అక్కడ ఎంతగా అయితే కష్టపడుతున్నావో అంతగా నువ్వు ఏ విషయంలో కష్టపడాలని చెప్తున్నాడు? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, అప్పుడే వారు ఏమవుతారట? తృప్తిపరచబడతారు. కానీ అక్కడేమో కష్టపడుతున్నాం, అక్కడేమో ఇష్టపడి చేస్తున్నాం, ఇక్కడేమో దాని మీద ధ్యాసే మనకుండదు. దీనికి సంబంధించిన ట్రైనింగ్లో ముందు చూసుకుంటాం, ఏదైనా గమనించుకోం. కానీ అవి గమనించుకుంటాం. ఆఫీస్ నుంచి ఏ కాల్ అయినా వస్తుందేమో, ఇంటర్వ్యూకి ఎప్పుడు కాల్ వస్తుందో తెలీదు. ఇవన్నీ బాగా చాలా జాగ్రత్తగా ఉంటాం. కానీ దేవుని విషయాల దగ్గరికి వచ్చేసరికి నిర్లక్ష్యంగా ఉంటాం, చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. ఇక్కడ మరలా ఒక మనిషి ఫాలోఅప్ చేయాలి. ఆఫీసులో ఎవరు మనల్ని ఫాలోఅప్ చేయ అవసరం లేదు. స్కూల్లో టీచర్ మనల్ని ఫాలోఅప్ చేస్తాడా? ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేసి హోంవర్క్ రాస్తున్నావా లేదా అడుగుతాడా? అడగడం. కాలేజీలో నుంచి రాస్తున్నావా లేదా అడుగుతాడా? అడగడం. రేపు పనికి వస్తున్నావు అని అడుగుతాడా? అడగడం. వస్తే జీతం ఇస్తా, లేకపోతే లేదు అంటాడు. మనమే ఏం చేస్తాం? మనమే ఎత్తుక్కుంటూ వెళ్తాం. ప్రతి దాంట్లో మనమే ఎత్తుక్కుంటాం. ఎత్తుక్కోకపోతే కడుపు నిండదు. కానీ నీతి కొరకు అదే కష్టం, అదే ప్రయాస, అదే తపన, అదే ఆరాటం. నీతి కొరకు ఆకలి దప్పులు మనకు ఉంటున్నాయా లేదా? అదే యేసుక్రీస్తు చెబుతున్నటువంటి మాట. అక్కడ నువ్వు ఎంతగా కష్టపడుతున్నావో అదే కష్టం నువ్వు ఇక్కడ కూడా పడాలా నీతి కొరకు. ఇది శాశ్వతమైనది. ఈ తృప్తి నిరంతరం నిలిచేది, కానీ ఆ తృప్తి నిరంతరం ఉండదు. అది వ్యత్యాసం తెలియాలి మనకి. ఓకే, యోహాను సువార్త, అందుకే యేసు ప్రభు ఒక మాట అంటాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము, సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆయన వాక్యం చెప్పేటప్పుడు శిష్యులందరూ ఆహారం తీసుకురావడానికి వెళ్ళిపోతారు సమరయలోకి. ప్రభువా క్యారేజ్ తీసుకొని వచ్చాం, భోజనం చేద్దురు రండి అనగానే ఆల్రెడీ నేను తినేసాను అంటాడు ఆయన. ఆల్రెడీ నాకు భోజనం అయిపోయింది. భోజనం నీకెవరు తెచ్చారు ప్రభు? భోజనం మేము ఇప్పుడే కదా క్యారేజ్ తీసుకొని వచ్చాము, నీకెవరు మధ్యలో భోజనం పెట్టారు? అప్పుడు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నది. ఏంటి ఆహారం? నీతి కొరకు ఆకలి దప్పులు. వీళ్ళేమో ఆకలితో సమరయలకు వెళ్ళిపోయారు, యేసు ప్రభు ఏమో ఆకలితో బావి దగ్గర ఎదురు చూస్తున్నాడు. వీళ్ళ ఆహారం అక్కడుంది, ఈయన ఆహారం బావి దగ్గర ఉంది. ఆ సమరయలో ఆహారం కోసం వీళ్ళు వెళ్ళారు, యేసు ప్రభు ఆహారం కోసం ఆహారమే ఎక్కడికి వచ్చింది? బావి దగ్గరకు వచ్చింది. ఎవరో ఆవిడే సమరయ స్త్రీ, రివర్స్లో ఉంది కదా. వీళ్ళు ఎత్తుక్కుంటూ వెళ్ళారు ఆహారం కోసం ఊర్లోకి. కానీ ఊళ్ళో నుంచి క్యారేజ్ యేసు ప్రభుకి వచ్చింది, బావి దగ్గరికే వచ్చింది క్యారేజ్, సమరయ స్త్రీ ద్వారా. అదే మాట్లాడతాడు ఆయన 4వ అధ్యాయము 34వ వచనం చదవండి.
యోహాను సువార్త 4 యేసు వారిని చూసి యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తం నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించు ఆయన పని, దేవుడు ఏదైతే చెప్పాడో ఆ పనిని చెయ్యటమే, అంటే తుదముట్టించటమే నాకు ఆహారమై ఉన్నది. నాకు ఆహారమై ఉన్నది. అది నా ఆకలి, నా ఆకలి అది. కడుపు నిండిపోయింది నాకు, సో హ్యాపీ. మీరు కానివ్వండి, మీరు భోజనం చేయండి అంటాడు ఆయన. వీళ్ళకి మైండ్ పోయింది, ఇదేం ఆకలి అని. ఇక్కడ చూశాడు అంటే అక్కడ చూశారు, ఆల్రెడీ కొండ మీద ప్రసంగంలో ఆ మాట విన్నారు, ప్రాక్టికల్గా యేసు ప్రభు చేసేది చూస్తున్నారు వీళ్ళు. అంటే వింటున్నారు, చూస్తున్నారు, వింటున్నారు, చూస్తున్నారు. అంటే ప్రాక్టికల్గా విన్నదాన్ని మరలా ఏం చేస్తున్నారు, అలవాటు చేసుకుంటున్నారు, ప్రాక్టీస్ అవుతున్నారు యేసు ప్రభు దగ్గర. మనం బయట వింటాం, బయటకు వచ్చి ప్రాక్టీస్ అవుతాం. ఇక్కడ వింటాం, బయటకు వెళ్ళి మర్చిపోతాం. ఎంత తేడా ఉందో చూడండి. ఫాలోఅప్ చేయాలి. ఇక్కడ మనుషుల్లో ఒక మనిషినే మన కోసం పెట్టుండాలి అక్కడ ఫాలోఅప్ చేయడానికి. స్కూల్లో అనుకో, సరిగా చదవకపోతే పుస్తకం తీసి ఇస్తురు కొడతారు మొహాన, పో బయటికి, స్కూల్ బయట నిలబడి గేట్ దగ్గరండి. ఇక్కడ ఏమీ అనకూడదు. అంటే హట్లు, దోశలు, బోండాలు అన్నీ అయిపోతాం. అంటే అక్కడికి ఇక్కడికి తేడా చూడండి. గట్టిగా మందిరంలో ఒక సేవకుడు మందలించాడు అనుకో దేవుని విషయంలో, నెక్స్ట్ ఆదివారం పేరు చదవంగానే మరియా అనగానే ప్రజెంట్ లేదు, ఇంకేదో పేరు చదవంగానే ఆబ్సెంట్. స్కూల్లో ప్రజెంట్ సార్, రాకపోతే మనకే నష్టం. ఎంత క్లియర్గా ఉందో చూడండి ప్రేమైనటువంటి వాళ్ళరా. నెక్స్ట్ ఇంకో మాట కూడా చూడగలిగితే, అందుకే యేసుక్రీస్తు ఆ మాట అక్కడ మాట్లాడడం జరిగింది. అలా గనుక నీతి కొరకు నువ్వు ఆకలి దప్పులు కలిగి ఉంటే నీకు ఘనత. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనం. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము. పాపము ప్రజలకు అవమానము తెచ్చును. నీతిగా నువ్వు నడుచుకుంటే, న్యాయంగా నువ్వు నడుచుకుంటే, ప్రభువు చెప్పినట్టుగా నువ్వు బ్రతికితే ఘనతకెక్కుతావు, లేకపోతే ఘనహీనత. అందుకే యేసుక్రీస్తు బ్రతుకున్నప్పుడు పదే 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 యేసు ప్రభు నోట నుంచి వచ్చిన మాట ఏంటో తెలుసా? మాట్లాడితే నా తండ్రి పని అంటాడు ఆయన. మాట్లాడితే నా తండ్రి పనుల మీద నేను ఉండాలి అంటాడు. మనం మాట్లాడితే ఏం మాట్లాడతాం? మాట్లాడితే పనికి పోవాలి, మాట్లాడితే డ్యూటీకి పోవాలి, మాట్లాడితే అర్జెంట్కి వెళ్ళిపోవాలి. అడావిడి మంది. కానీ యేసు ప్రభు మాట్లాడితే నా తండ్రి పని అంటున్నాడు. మనమేమో మాట్లాడితే నా ఇంట్లో పని అంటాం మనం. దాన్ని ఆయన అన్నాడు, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు ఎవరో చూడట్లా. అప్పుడు నువ్వు ఎలా తృప్తి చెందుతావు? ఎలా చెందుతావు తృప్తి? లోకాసువార్త 22వ అధ్యాయం 42వ వచనం. తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు. అయినను నా ఇష్టము కాక నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించను. ఏమని ప్రార్థించాడంట ఆయన? కష్టంగా ఉన్నప్పటికీ ఒకవైపు తొలగించు అని మరలా మాటను వెనక్కి తీసుకొని మరలేమంటున్నాడు, సరేలే నాది వదిలే, నీ చిత్తమే జరిగించు అంటున్నాడు. మన కష్టం అనిపించింది అనుకో, ఇది నా దగ్గర నుంచి తీసేయి, ఇది నాకు కష్టంగా ఉందంటాం. మనం దేవునికి సంబంధించిన కార్యక్రమాలు ఒకవేళ కష్టంగా అనిపించాయి అనుకో, నేను చేయలేనని చెప్పి పక్కన పెడతాం. మనకేది ఇష్టమో అది చేసుకుంటాం. ఎంత తేడా ఉందో చూడండి దానికి దీనికి. అంటే నీతి కొరకు కష్టపడేటటువంటి దానికి, లోకంలో మన ఆకలి తీర్చుకునే దానికోసం ఎంత ఇంట్రెస్ట్గా కష్టపడతాం, అదే కష్టం నీతి కొరకు కష్టపడాలి నువ్వు. అదే ఫైనల్గా యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట. స్టెఫెన్ గారు చక్కగా మాట్లాడాడు కదా ఆయన. ఎన్నో విషయాలు అక్కడ దేవుని వాక్యం చెప్పాడు. చెప్పిన తర్వాత అంటే నీతి కొరకు ప్రయాసపడ్డాడు. రాళ్లతో కొట్టారు. రాళ్లతో కొట్టిన తర్వాత ఆయన ధైర్యం ఏంటో తెలుసా? నేను కన్ను మూస్తే దేవుని రాజ్యములో నేనుంటా అనే ధైర్యం, నమ్మకం, అదే ఆయనకు తృప్తినిచ్చింది. చివరిలో ఏమంటున్నాడు చూడండి ఆయన చివరిలో. తృప్తిన్నాడు ఎలా మాట్లాడతాడో తెలుసా? నీతి కొరకు ఆకలి దప్పులతో ప్రయాసపడిన వాడు చనిపోయేటటువంటి ఆ పరిస్థితి, చనిపోయేటటువంటి ఆ సమయం దగ్గరికి వచ్చినప్పుడు వాడు ఎలా ఉంటాడయ్యానంటే, ఇది ఇక్కడ స్టెఫెన్ చూస్తే మనకు అర్థమైపోద్ది. ఇక్కడ మనం స్టెఫెన్ గారు చూస్తే మనకు అర్థమైపోద్ది.
చూడండి ఒకసారి 7:55 అపోస్తల కార్యాలు 7:55 59 ప్రభువును గూర్చి మొరపెట్టుచు ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికిను. అంటే ఇక్కడ చూడండి, తృప్తి ఉంటుందా లేదా? నిజంగా దేవుని నీతి కొరకు మనం కష్టపడితే ఏ క్షణాన మనం కన్ను మూసే సమయం మన దగ్గరికి వచ్చినా తృప్తిగా ఉంటాం. నిద్ర లేచినప్పటి నుంచి మన కోసం, మన శరీరం కోసమే, మనం ఆకలి తీర్చుకోవడం కోసమే మనం ప్రయాసపడుతూ ఉంటే ఒకానొక రోజు మరణం వస్తే ఆ మరణపు పడకలో నేను కన్ను మూస్తే పరలోకానికి వెళ్ళిపోతానన్న నమ్మకము, ధైర్యము, తృప్తి నీకు ఉంటుందా ఉండదా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ఇప్పుడు చివరిగా మాట చదివి ముగించేస్తా. మత్తయి సువార్తకు వచ్చేయండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. అంటే ఆకలి తీర్చుకొని తృప్తి చెందటం కోసం ఎంతైతే కష్టపడతావో దేవుని నీతి న్యాయాన్ని జరిగించడానికి నువ్వు అంతే కష్టపడాలి. ఒకసారి ఆ కష్టం ఈ కష్టం రెండు పక్కన పెట్టుకొని చూసుకో. ఆకలి తీర్చుకోవడం కోసం నువ్వు ఎంత సమయం కష్టపడుతున్నావు, ఎంత కష్టపడుతున్నావు? నీతిగా నువ్వు బ్రతకడానికి, నీతి కార్యక్రమాలు జరిగించడానికి దేవుని రాజ్యములో, సంఘములో, నీ జీవితములో, వ్యక్తిగతంగా నువ్వు ఎంత కష్టపడుతున్నావు? ఈ రెండు పక్కనే పెట్టుకొని యేసుప్రభు చెప్పిన మాటను ఆలోచించి ధ్యానించు, నీకే అర్థమైపోతుంది. ఒకవేళ నువ్వు నీతి కొరకు కష్టపడట్లేదా, అయితే నువ్వు ఎప్పటికీ తృప్తి చెందలేవు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగలనటువంటి దేవా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. నిజమే తండ్రి, ఈ జానుడి పట్టును నింపుకోవడం కోసం, ఆకలి తీర్చుకోవడం కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలా ప్రతిరోజు మా జీవితంలో 60-70 సంవత్సరాలు తండ్రి దీనికోసమే ఎంతగానో ప్రయాసపడుతున్నాం. కానీ మా ఆత్మకు సంబంధించి మేము పరలోకానికి రావడానికి కావలసినటువంటి నీతి న్యాయాలు జరిగించడానికి అంతగా కష్టపడుతున్నామా లేదా అనేటటువంటి విషయాన్ని మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి మాకు ఈరోజు గొప్ప విషయాన్ని తెలియపరిచారు తండ్రి. మరి ఈ మాటలు విన్న తర్వాత కడుపు నింపుకోవడానికి ఎంతగా అయితే ప్రయాసపడుతున్నామో అలాగే పరలోకానికి చేరటానికి కూడా తండ్రి నీతి కొరకు అంతగా మేము ప్రయాసపడడానికి సహాయాన్ని దయచేయమని, తోడుగా ఉండి నడిపించమని క్రీస్తు పేరట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.